నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతో ఉన్నారు రవి మందలపు. సామాన్య కుటుంబంలో పుట్టి ఒక ఎన్ఆర్ఐగా సక్సెస్ అయి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజెంట్ ఇప్పుడు టీడీపీ జోన్ 2 ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన. అలాగే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే అసలు ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఆయనకి ఇన్స్పిరేషన్ ఎవరు, కూటమి ప్రభుత్వ పాలన ఈ 9 నెలల పాలన ఎలా ఉంది అన్న విషయాలపై ఇప్పుడు ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే. నమస్కారం అండి. అసలు మీరు రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఎవరు మీకు ఇన్స్పిరేషన్? నాలాంటి వ్యక్తులు ఎన్ఆర్ఐలకు కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఇన్స్పిరేషను చంద్రబాబు నాయుడు గారు అండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన రాజకీయాలు గత 15, 20, 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఆయన రాజకీయం చేసుకునే విలక్షణ విధానం కానీ, రాజకీయాలని నడిపే విధానం కానీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. నాకు రాజకీయాలలో బాగా అవగాహన ఉండటానికి కారణం ఏంటంటే, రామారావు గారి గవర్నమెంట్లో మా మేనమామ ఎమ్మెల్యేగా, మినిస్టర్గా పనిచేశారు. అందుకని తెలుగుదేశం పార్టీ అన్న, చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక ప్రత్యేకమైన అభిమానం నాకు. బాబు గారితో పనిచేయాలని నాకు చాలా కోరికగా ఉండేది ఎప్పుడు. సో నా కోరికని ఒక అవకాశంగా వచ్చినప్పుడు ఆయన ముందు వ్యక్తపరిచాను నేను, లోకేష్ గారి ముందు, ఆయన ముందు. ఒక నమ్మకంతో నన్ను పిలిచి నాకు బాధ్యతలు అప్పచెప్పారు. బాధ్యతలు అప్పచెప్పినప్పుడు చంద్రబాబు గారితో పనిచేయాలనే నా కోరిక చాలా తొందరగా, చాలా బాగా నేను ఉపయోగించుకున్నాను. ఆయనతో జరిగే మీటింగ్స్ కానీ, వారు చెప్పే ప్రతి విషయం కూడా చాలా జాగ్రత్తగా గమనించేవాడు. లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఆయన పడిన కష్టం నేను చూశాను. జనాల్ని అవగాహన చేసుకోవడానికి ఆయన పడిన తపన చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, రాజకీయాల్లో చంద్రబాబు గారితో రాజకీయం నేర్చుకోవాలి అనే నా తపన అదే. మొన్న గోదావరి జిల్లాలో మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, 35కి 35 స్థానాలు క్లీన్ స్వీప్ చేసేసారు దాదాపు. అసలు ఎలా మీకు అంత సక్సెస్ ఎలా సాధ్యమైంది? ఇది నా గొప్పతనం కాదండి. జనాల్లో అప్పుడున్న గవర్నమెంట్ మీద వ్యతిరేకత, ఆ వ్యతిరేకత ఒక రూపంలో బయటపడే టైంలో ఒక్క తప్పు చేయటం అనేది ప్రతి రాజకీయ నాయకుడు చాలామంది చేస్తుంటారు. ఆ తప్పు అతను చేశాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ తెలియని వ్యక్తులు లేరు. ఆయన ఎటువంటి వ్యక్తి, ఎటువంటి పనులు చేశారు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎంత కృషి చేశారు ఇది తెలుసు. అటువంటి వ్యక్తిని ఇబ్బంది చేస్తూ రాత్రిపూట అరెస్ట్ చేయటం అనేది అతను తనంతట తన సూయిసైడల్ అతను చేసుకున్న పని అది. దాంతో జనాల్లో కోపం ఉప్పొంగింది. దానికి తోడు ఆ కోపం ఉప్పొంగినప్పుడు రాముడికి లక్ష్మణుడు తోడుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి జాయిన్ అయ్యారు. బాబు గారితో కలిసి చేస్తాం, కలిసే పని చేస్తాం అన్నప్పుడు కూటమి సాధ్యమైంది. జనాలు కూడా అదే చూశారు. వీళ్ళు ముగ్గురు కలిస్తే బాగుంటుంది రాష్ట్రం అనిపించింది. దానికి వచ్చిందే ఇంత గ్రేట్ మ్యాండేట్. తెలుగుదేశం పార్టీకి కూడా ఇంత పెద్ద గ్రేట్ మ్యాండేట్ ఎప్పుడూ రాలేదు. ఈవెన్ రామారావు గారు 94లో కూడా ఇంత గ్రేట్ మ్యాండేట్ రాలేదు. అది బాబు గారి దక్షతకు నిదర్శనం. అది ఇప్పుడు ప్రజలు ఈ 9 నెలల పాలనలో సంతృప్తిగా ఉన్నారంటారా? ఎందుకంటే మీకు తిరుగులేని విజయం అందించారు కదా. సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు వాటిని ఎంతవరకు అమలు చేయగలిగారు? ఇప్పుడు 2 విషయాలు చెప్తానండి. ఒక రాజ్యాధికారం చేసేటప్పుడు ఒక గవర్నమెంట్లో, ప్రజాస్వామ్యంలో అందరినీ సంతృప్తిపరచడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. అది మొట్టమొదటి ప్రిన్సిపల్. అది బాబు గారు గవర్నమెంట్ తీసుకున్న తర్వాత 3వ నెలలో 4వ నెలలో జరిగిన ఒక మీటింగ్లో అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎంత అప్పు చేశారు, ఎంత అప్పు ఉందనేది తేల్చడానికే టైం పడుతుంది అన్నారు. అంటే అప్పు ఉందని తెలిసి కూడా మీరు సూపర్ 6 ఇచ్చారు అని. బాబు గారు ఒక పదం చెప్తుంటారు ఎప్పుడు, సంపద సృష్టించి పంచాలి అని. అది ఆయన చేసి చూపించారు. ఇప్పుడు ఎంతవరకు సాధ్యమైంది ఆ సంపద సృష్టించడం? అదేనండి, సంపద సృష్టించి చెయ్యాలి అనే ఆయన కోరిక ఎప్పుడు, ఆయన ఆలోచన, ఆయన తపన అదే. ఇప్పుడు కూడా సంపద సృష్టించి చెయ్యాలనేది ఆయన కోరిక. దానికి ఏం చేశారంటే, గవర్నమెంట్లో కొన్ని పనులకైతే డబ్బు ఉండాలండి, కొంత సంక్షేమం చేయాలంటే డబ్బు ఉండాలి. కానీ అప్పులు, వాటికి కట్టే ఇంట్రెస్ట్లతో కుదేలైపోయింది గవర్నమెంట్. కేంద్రం నుంచి సపోర్ట్ ఎలా ఉంది? మీ గవర్నమెంట్ సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం చాలా గొప్పగా ఇస్తుందండి. పోలవరంకి కానీ, అమరావతి కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చేస్తున్నారు సహాయం, అట్లాగే రైల్వే జోన్కి ఇచ్చారు. ఇట్లా బాబు గారు ఏమడిగినా వాళ్ళు కాదనకుండా చేస్తున్నారు. బాబు గారు కూడా అదే విధంగా భుజం కాస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి. అది మనకు తెలిసిన విషయమే. బాబు గారు చేసేది ఏంటంటే, ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తున్నారు.
ముందు ఇక్కడ ఉన్న ప్రాబ్లంని మిటిగేట్ చేసి కొంత సంపద సృష్టించుకుని, అంటే కొంత డబ్బును చేసుకుని సంక్షేమ పథకాలు మేము చేసిన సూపర్ 6 ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆల్రెడీ 2 చేస్తున్నాడు. పెన్షన్ పెంచాం, 2 మేము ఉచిత సిలిండర్లు మొదలెట్టాం, 2 అయిపోయినాయి కదా. 3 ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఫ్రీ బస్ జర్నీ జిల్లా పరిధిలో ఫ్రీ బస్ జర్నీ చేయటం 3వది కూడా అయింది. ఇంకా మిగతాది ఏదైతే ఉందో మనం ఇవ్వాల్సింది పిల్లలకి ఇచ్చే డబ్బు, అన్నదాతకి ఇచ్చే, ఇవి 2 కూడా ఫలానా నెలలో ఇచ్చేస్తామని సార్ చెప్పారు. ఇందాక ఇవాళ అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పాడు, అన్నదాతలకి ఈ నెల నుంచి మొదలెడతామని. సో అన్నిటికీ ప్రయత్నం జరుగుతుంది. బాబు గారు అదే దాన్ని ఎలా చెయ్యాలి అనే దాని మీదే వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్లో కూడా ఎక్కడ ఏ నిధులు ఉన్నాయి, దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి. ఈరోజు చూడండి, చిక్కీల మీద తీసుకునే మిగతా వాటి మీద విద్యాశాఖలో 1000 కోట్లు ఆదా చేశారు. అంటే ఎక్కడ ఆదా చేసుకోగలమో అక్కడ ఆదా చేసుకుంటూ, ఆదాయం పెంచుకుంటూ, కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ, జిఎస్టీలను పెంచుకుంటూ, గవర్నమెంట్ సంక్షేమం అభివృద్ధి 2 కలిపి చెయ్యాలనేది బాబు గారి సంకల్పం. ఆ సంకల్పం నెరవేరుతుందండి డెఫినెట్గా. సంక్షేమం, అభివృద్ధి సంకల్పం నెరవేరుస్తున్నారు, కానీ వాలంటీర్లకు ఇచ్చిన మాట మాత్రం మీరు పక్కన పెట్టారన్న ఆరోపణలు. దానికి కూడా అదేనండి నేను మీకు చెప్పేది, వాలంటీర్లని అసలు ఆయనే దానికి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వని వాళ్ళని మనం గవర్నమెంట్ ఇప్పుడు మేము ఒక ప్రామిస్ చేసిన మాట వాస్తవం. ఆ ప్రామిస్ చేసేటప్పుడు మేము అనుకున్నాం వాలంటీర్స్ వాళ్ళ రోల్స్లో ఉన్నారనుకున్నాం. అంతకుముందు సంవత్సరం జూన్లోనే ఆయన దాన్ని ఎక్స్టెండ్ చేయలేదు, వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. దానికి మేమేం చేస్తామండి? ఇప్పుడు మీరు రెన్యువల్ చేసే అవకాశం లేదంట. ఇది ఒకటండి, రెన్యువల్ చేయాలంటే ఆర్థిక భారం చూసుకోవాలి, అవునా కాదా? ఈరోజు రెన్యువల్ చేసేదానికి ఆర్థిక భారం ఉంది మా మీద, అది చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరు అదే ఉన్నట్టయితే మేము తప్పకుండా కంటిన్యూ చేయాల్సిన సిచ్యువేషన్ మాకు ఉండేది. కానీ మీరే రెన్యూ చేయకుండా మమ్మల్ని ఈరోజు మీరు వదిలేశారు అనేది అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, అది అసలు చాలా తప్పు స్టేట్మెంట్. దాన్ని మేము ఖండిస్తున్నాం గట్టిగా. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు, అలాగే ఆయన తర్వాత పోసాని అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? ఎందుకంటే రకరకాల పేర్లు వస్తున్నాయి. విజయసాయి రెడ్డికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో ఆయనకు ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరగబోతోందంటే, ఏమండి, లోకేష్ గారు ప్రతిసారి చెప్తున్నాడు, బాబు గారు కూడా చట్ట ప్రకారం ప్రతి వాళ్ళని శిక్షిస్తామని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు. రెడ్ బుక్లో రాసిన ప్రతి పేరుకి ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దళితుల్ని చంపారో, ఎవరైతే బీసీలను ఇబ్బంది చేశారో, ఎవరైతే ఒక కులాన్ని ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తూ కక్ష సాధింపు చర్యలు చేశారో వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. ఇది రెడ్ బుక్కే కాదు, ప్రతి వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది. తప్పు చేసిన ప్రతి వాడు శిక్ష పడుతుంది అనేది క్లియర్గా చెప్పారు. కానీ మాకు ఒక ప్రాసెస్ ఉంది, ప్రాసెస్ ప్రకారమే వెళ్తాం. ప్రాసెస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఓవర్ నైట్ వెళ్ళి అరెస్టులు చేసి తీసుకొచ్చి వాళ్ళది చెప్పాను కదా, రాక్షస ప్రభుత్వం. చంద్రబాబు గారు లాంటి నాయకుడిని రాత్రిపూట ఆయన బస్సు చుట్టూ సరౌండ్ చేసి బస్సుని బాగా నాక్ చేసి ఆయన ఇబ్బంది చేసి నిద్రలేపి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి? మీ గొయ్యి మీరు దవ్వుకున్నారు కదా. మీరు నిజంగా ఆయన తప్పు చేశాడని ఉంటే మీకు ఉదయం 4 గంటలు ఆగలేరు. అహంకారం, పొగరు, మమ్మల్ని ఎవ్వరు అడగరు అనే నిర్లక్ష్య ధోరణి. ప్రజలు ఉన్నారండి, మన మీద ప్రజలు ఉన్నారు, వాళ్ళు మన క్వశ్చన్ చేస్తారు. ఎవ్రీ 5 ఇయర్స్కి మనం ఆన్సరబుల్గా ఉండాలి. ఇప్పుడు సార్ చేసేది అదే, నేను ఆన్సర్ చేయాలి ప్రజలకి. మన ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేయలేము. ప్రతిదానికి టైము, ఒక పద్ధతి, ఒక పాడు ఉంటుంది. దాని ప్రకారం చట్ట ప్రకారం చేసే పనులు చేస్తాం, చట్ట ప్రకారం శిక్షించే వాళ్ళని శిక్షిస్తాం. ఎవరు అన్నారు కదా మీరు లిస్టులో, ఆ లిస్టు ప్రకారం వస్తుందండి. సంఖ్య ప్రకారం ప్రతి వాళ్ళని ఎవరిని వదలం. ఏమంటే మీరు మాట్లాడేదానికి ఒక రాజకీయ నాయకుడుగా నువ్వు ఎదిగావంటే నీలో ఒక లక్షణం ఉండబట్టి ఎదుగుతావు. దాన్ని ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడని నీ విజ్ఞత ఏమైపోయింది, నీ చదువు ఏమైపోయింది? నువ్వు మాట్లాడే విధానం అప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు బూతు మాట్లాడుతున్నావా, పిల్లలు వింటారు, ఆడవాళ్ళు వింటారు, లేకపోతే చదువుకున్న వ్యక్తులు వింటారనే ఇంగితం ఉండొద్దు నీకు. ఏది పడితే అది మాట్లాడేస్తావా? మాట్లాడేసి నా భార్యను అన్నారని అంటావా? అసలు ఏమండి నువ్వు ఎటువంటి మనస్తత్వం, విపరీతమైన ధోరణి ఇదంతా. నువ్వేమో రాజకీయ నాయకుడిగా సీఎంగా ఉండి వెకిల్ నవ్వులు నవ్వుతావా? బాబు గారి గురించి మాట్లాడుతుంటే ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఒక మంత్రి, అతను బాబు గారికి మానసిక వ్యాధి. రే, మానసిక రోగులు మీరు, మానసిక రోగంతో బాధపడిన వాళ్ళు మీరు. ఓకే, చంచలమైన మనస్తత్వం మీకు, డబ్బు పిచ్చి, ఎక్కడ చూసినా సరే, ఏ డిపార్ట్మెంట్లో చూసినా విపరీతమైన దోపిడీ,
మాట్లాడే విధానంలో నాలుక మీద అదుపు లేకపోవడం, మీ నోరు మీ అదుపులో లేకపోవడం, ఇవన్నీ మీకున్న లక్షణాలు. మానసిక రోగులు మీరు. మీకు ఇంత మినిస్టర్లుగా చేసిన ఏ ఒక్కడికైనా ఆ మినిస్ట్రీ మీద పట్టుందా? ఈరోజు మా మినిస్టర్స్, మా రామానాయుడు గారు ఉన్నాడండి, ఎంత డీటెయిల్గా చెప్తాడు జలవనరుల గురించి. అంతకుముందు 2 మినిస్టర్లు చేశారు. ఏం చెప్పారు చెప్పండి? ఒక్కసారి తొడగొట్టి చేస్తున్నాం. ఇదా మీరు మాట్లాడేది అసెంబ్లీ సాక్షిగా? పోలవరం చేస్తాం. మీరు 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 మనుషులుగా ఉన్నారా, లేకపోతే మీరు అసలు ఎక్కడి నుంచన్నా వచ్చిన వాళ్ళ? మీకు రాజ్యాధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజలకు మంచి చేయమని. అటువంటిది మీ ఇష్టం వచ్చినట్టు మాటలు, మీ ఇష్టం వచ్చినట్టు బిహేవియరు, అహంకార ధోరణి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళలేదు. సరే, పాలక పక్షంలో ఉంటే అసెంబ్లీకి వెళ్తావు. 151 సీట్ల మ్యాండేట్ ఇచ్చారు నీకు. ఏం చేసావు? హోదా కూడా లేక, ప్రతిపక్ష హోదా కూడా లేక ఇంక నువ్వు దీనికి కూడా పనికి రావని చెప్పి కింద కూర్చోబెట్టేశారు. నువ్వు వద్దు, అసలు నువ్వు అసలు రాజకీయాలకే అనవసరం అని ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణం కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ కేసు కూడా ఈయన విజయసాయిరెడ్డికి చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఆయనే ప్రధాన నిందితుడు అంటూ కంప్లైంట్ చేశారు నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇప్పుడు ఆ కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంతో పాటు కోడెల శివప్రసాదరావు బలవన్మరణం కేసు కూడా విజయసాయిరెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తున్నట్టుగా ఉంది. ఉండొచ్చండి. తప్పు చేస్తే తప్పకుండా మెడకు చుట్టుకుంటుంది. అది ఈ కేసు అవనివ్వండి, లేకపోతే వైజాగ్ బీచ్ దగ్గర అక్రమ నిర్మాణాలు కానివ్వండి, లేకపోతే వేరే విషయాలు కానివ్వండి, లేకపోతే ఆ శాంతి అనే ఆవిడ విషయం ఏదైనా కానివ్వండి, ఏ విషయంలో అయినా తప్పు జరిగితే ఆయన ఎవరైనా కానీ శిక్ష పడుతుంది. ఇదే మేము చెప్పేది క్లియర్గా. శిక్షను తప్పించుకోవడం అనేది వాళ్ళకి సాధ్యం కాదు. మీరు ప్రూవ్ అయితే మీకు శిక్ష. ఏమండి, రఘురామకృష్ణరాజు గారు మీ సొంత ఎంపీ తీసుకెళ్ళి మీరు ఆయన మీద మీ ఇష్టం వచ్చినట్టు 3rd డిగ్రీ మీకు ఎవరిచ్చాడండి హక్కు? మీరు కేసు పెట్టుకోండి. నిజంగా ఆయన మీద ప్రూవ్ అయితే ఆయన అరెస్ట్ చేస్తారు. అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్ళి ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని మీరు తిప్పి ఆయన ఇబ్బంది చేస్తారా? పట్టాభిని ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడున్నారో కనపడకుండా చేస్తారా ఒక రోజంతా? కొల్లు రవీంద్ర గారు ఏం తప్పు చేశాడండి? జైల్లో పెట్టిస్తారా? పద్ధతి లేదా మీకు? ఇటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఏ రోజైనా ఉన్నాయా? మీరు ఒక నాయకుడు, ఒక స్థితప్రజ్ఞుడు, ఒక ఎక్స్పీరియన్స్డ్ 45 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాజకీయం చేసిన వ్యక్తి ఏ విధంగా చేస్తున్నాడు, మనం ఏ విధంగా ఉన్నాం, ఈ తొంటరి పనులేంటి, ఈ తొంటరితనం ఏంటి, మన భాష ఏంటి, మన ప్రవర్తన తీరేంటి, ఇవన్నీ మీకు ఆలోచనలోకి రావా? ఏ రోజున ఒక హుందాతనం లేదా రాజకీయాల్లో? ఎవడు పడితే ఏంటంటే మిమ్మల్ని సార్ని అరెస్ట్ చేశారని తెలిసిన క్షణం ఒకళ్ళు రమ్మంటే రాలా. దేశాల్లో బయటికి ప్రజలు వచ్చి ఆయన్ని విడుదల చెయ్యండి అని నినాదాలు చేస్తూ ప్రదర్శనలు చేశారంటే బాబు గారు అనే ఒక బ్రాండ్కున్న వాల్యూ అది. ఒక నగరాన్ని సృష్టించి, సైబరాబాద్ అనే నగరాన్ని, హైదరాబాదు సికింద్రాబాద్కు తోడుగా సైబరాబాద్ అనే ఒక నగరాన్ని సృష్టించి తెలుగు ప్రజలకి కానుకగా ఇచ్చాడు ఆయన. మాలాంటి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళమే. అటువంటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిద్దాం అమరావతి అని ఎన్నో కలలతో ఆయన్ని నమ్మి 58 రోజుల్లో 32,000 ఎకరాలు రైతులు ముందుకొచ్చి ఇచ్చారు. ఎవరిచ్చారండి? ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో జరిగింది ఇది? గత 5 ఏళ్ళు దాన్ని పూర్తిగా దాన్ని సర్వనాశనం చేసి, ఆడవాళ్ళ మీద అఘాయిత్యం చేసి, మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి, మీ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉందని చెప్పి జుట్లు పట్టుకుని లాగి ఆ ఆడపడుచుల కన్నీళ్లు శాపాలే మీ నాశనానికి కారణమైంది. డోర్ డెలివరీలు చేస్తారా? మనిషి ప్రాణానికి వాల్యూ లేదు. సిద్ధం సభలో నీ పక్కన పెట్టుకుంటావా వాడిని, ఆ ఎమ్మెల్సీని తీసుకొచ్చి? మనిషి ప్రాణానికి వాల్యూ లేదు. MBBS చదువుకున్న ఒక డాక్టర్ని ఆటవికంగా చంపుతారా మీరు? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా? మీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి. ఇక బాబు గారి పాలన గురించి మార్కులు వేసేంత విజ్ఞత నాకు లేదండి. ఆయన ఈజ్ ఎ ప్రూవెన్ లీడర్. ఈజ్ అన్ ఐకానిక్ లీడర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. రాజ్యం ఎలా చెయ్యాలి, ప్రజలకు మంచి ఎలా చెయ్యాలి, అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ఎలా పరుగులెత్తించాలి తెలిసిన అరుదైన నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రథములు. ఆయన పాలన 8 నెలల్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూ, ఏదైతే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందో దాన్ని సరిచేసుకుంటూ, సంక్షేమంలో కొంత పార్ట్ కంప్లీట్ చేసుకుంటూ, ఇంకా కొత్త దానికి నిధులు సమీకరించుకుంటూ,
అలాగే ఒక దావోస్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ని ఎన్నోసార్లు అభ్యర్థించిన ఏది చేసినా ఆయన ప్రతి దానికి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, నేనున్నా లేకపోయినా నా రాష్ట్ర ప్రజలు అత్యుత్తమమైన ప్రమాణాలతో ఉండాలి అనుకునే వ్యక్తిత్వం ఆయన. ఇప్పుడు పక్కా ప్లాన్తో వెళ్తున్నట్టు కనిపిస్తోంది, ఓ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించేలా. ఎందుకంటే అరెస్టులు అంటూ వేరే వాళ్ళ పేర్లు వస్తున్నాయి పైకి, తెరపైకి, కానీ చూస్తే మాత్రం మరొకరు ఉంటున్నారు. వల్లభనేని వంశీ విషయంలో అలాగే జరిగింది, పోసాని విషయంలో అలాగే జరిగింది, ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలో కూడా అలాగే జరుగుతోంది. ఎందుకంటే నిన్నటి వరకు కొడాలి నాని, రోజా అన్నారు, తర్వాత చూస్తే ఇప్పుడు అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా విజయసాయిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అసలేంటి మీ ప్రభుత్వం స్ట్రాటజీ ఏంటి, ఎలా ముందుకెళ్లాలని? స్ట్రాటజీ ఏం లేదండి, తప్పు చేసిన ప్రతి వాళ్ళు శిక్ష అనుభవిస్తారు, ఇది మాత్రం చెప్తున్నాను నేను. అంటే ఎవరికి అందకుండా ప్లాన్ చేసేస్తోంది. ఏమండి, ఇప్పుడు ప్రతి వాళ్ళకి తెలిసేటి చేయటం రాజకీయం కాదు కదా. రాజకీయంలో ప్రతిదీ కూడా గుంభనంగా జరగాలి, ఏది జరిగినా సరే. అది జరిగేటప్పుడు కొన్ని లీకులు ఇవ్వడం అనేది సర్వసహజం. వాళ్ళు అలర్ట్ అయ్యేలోపు వాళ్ళకి అలర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చేశారు. మరి అంతేగా మమ్మల్ని అలాగే చేశారు కదండి 5 సంవత్సరాలు. అంటే ప్రతీకారం తీర్చుకోబోతున్నారు. ప్రతీకారం కాదండి, మేము ప్రతీకార ధోరణి అయితే అసలు వీళ్ళెవరు బయట ఉండరండి. ఇప్పుడు మా బాబు గారు గనక మమ్మల్ని ఒక్కసారి చూడండి అంటే వీళ్ళెవ్వరు బయట తిరగలేరు, ఉండలేరు, రాష్ట్రం వదిలి పారిపోవాలి. కానీ మా బాబు గారు గీసిన గీత మాకు ఇంకంతే, ఆ గీత దాటం మేము, అవతలే ఉంటాం. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరమైనా సరే మాకు ఆ గీత మా శ్రీరామ రక్ష. ఆయన ఏం చెప్తే దాని ప్రకారం నడుస్తాం అంతే. వద్దు, మన పార్టీ సిద్ధాంతం అది కాదు, ప్రతీకారం మన ధ్యేయం కాదు, రాష్ట్ర అభివృద్ధి మన ధ్యేయం. కానీ చట్ట ప్రకారం జరగాల్సిన అరెస్టులు, చట్ట ప్రకారం శిక్షలు అన్నీ పడతాయి. ఓపికగా ఉండండి, మన రాష్ట్రాన్ని ముందు గాడిని పెట్టుకుందాం, ఇది సరి చేసుకుందాం, తలెత్తుకుని తిరుగుదాం. అది నేను చెప్పేది. సిబిఎన్ అదే నేను చెప్పేది. బాబు గారు అనే ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కున్న ఒక గొప్ప వరం. బాబు గారు ఒక ప్లేస్కి వెళ్తున్నారు అంటే అక్కడున్న ఇండస్ట్రియలిస్టులు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనతో మాట్లాడడానికి ఒక ఆసక్తి కనపరుస్తారు. ఎందుకంటే ఒక టెక్నాలజికల్ థింగ్స్ని కూడా ఆయన మాట్లాడతాడు. అంతేకాకుండా మా రాష్ట్రంలో ఏముంది, ఎటువంటి వనరులు నేను మీకు సమకూర్చగలను, రండి. మా రాష్ట్రంలో ఎంతో యువత ఉంది, యువత విజ్ఞానంతో కూడుకున్న యువత, దానికి తోడు చదువులు ఉన్న యువత, రండి మా రాష్ట్రంలో ఉన్న ఆ శక్తిని ఉపయోగించుకోండి, మా దగ్గర పెట్టండి అనేది చెప్పే విధానం ఆయనలో, అదొక గొప్ప విధానం ఆయనలో ఉంది. కూటమి పార్టీల మధ్య సఖ్యత ఎలా ఉందంటారు? ఓన్లీ కేవలం సత్సంబంధాలు అనేవి పైకేనా? ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఎలా ఉంది వాళ్ళ బాండింగ్, వాళ్ళ రిలేషన్షిప్? చాలా బాగుందండి. బయట మాట్లాడే అన్నీ కూడా అపోహలు, ఊహాజనితాలు. కానీ చంద్రబాబు నాయుడు గారికి, కళ్యాణ్ గారికి చాలా మంచి రిలేషన్ ఉంది. ఒకటి ఫస్ట్ పాయింట్. 2, బాబు గారు ఎప్పుడైనా రాముడితో పాటు లక్ష్మణుడు తీసుకెళ్ళినట్టు ప్రతి దానికి కళ్యాణ్ గారిని తీసుకెళ్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ని లక్ష్మణ్తో పోల్చేశారు. మాకు బాబు గారు రాముడు అయినప్పుడు మాకు లక్ష్మణుడు ఆయనే కదండి. మాకు లోకేష్ అనే ఆయన మాకు రేపొద్దున రాబోయే రథసారథి ఆయన మాకు, మా పార్టీకి. ఇప్పటికే ఆల్రెడీ సీఎంగా ప్రాజెక్ట్ చేసేసారు కదా చాలా మంది, చాలా నాయకులు. నేను మళ్ళీ అదే చెప్తానండి. 99లో రామారావు గారు సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసినట్టు కాబోయే ప్రధానమంత్రి అన్నారు ఆంధ్రప్రదేశ్లో. 99లో బాబు గారు గవర్నమెంట్లు ఫామ్ చేసినప్పుడు మా కాబోయే దేశకీ నేత బాబు గారు అన్నారు. అది కామన్గా ఉంటుందండి రాజకీయాల్లో. మేము మా అభిమానం అది, మా నాయకుడి మీద మా అభిమానం అది. మా అభిమానాన్ని ఆ విధంగా చాటుకుంటాం. కానీ దాన్ని తప్పుగా చూడమాకండి, దాన్ని తప్పుగా చూడొద్దంటు. కళ్యాణ్ గారు కూడా అదే అన్నాడు కదా, సీఎం అని అరుస్తున్నారు, సీఎంకి వెళ్ళాలంటే స్టెప్పులు ఎక్కాలి. ఆయనే చెప్తున్నారు చంద్రబాబు మరో 10 ఏళ్ళు 15 ఏళ్ళు సీఎంగా ఉండాలని. కానీ శ్రేణుల్లో మాత్రం ఉంటుందండి అది అభిమానం. సామాజిక వర్గంలో మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం కావాలని, అది అభిమానం అండి. కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం, అది అభిమానంతో అంటారు. దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. బాబు గారు ఉన్నంతకాలం కూటమి ప్రభుత్వానికి ఆయనే సారథ్యం వహిస్తారు. ఆయనలో ఇది ఉంది, కలిపికెళ్ళే గుణం ఉంది, డెవలప్ చేయాలని ఎంతూజియాజం ఉంది. ఈ వయసులో కూడా చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆయన. ఎన్నేళ్ల పాటు ఈ కూటమి ఇలానే పొత్తులతో ఎన్నాళ్ల పాటు పోటీ చేస్తుంది? ఈ సఖ్యత ఎన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం? అది ఊహాజనితం అండి. కాకపోతే ఎంతకాలం అయినా ఈ రాష్ట్రం కోసం కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళు నేను ఒకడిని, కాబట్టి కలిసే ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చూస్తే కనుక పిఠాపురంలో వర్మ చాలా అసంతృప్తిగా ఉన్నారు.
ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్సీ పదవి అప్పుడు పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసినప్పుడే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీ ఎక్కడా నెరవేర్చలేదు. కానీ ఆయన మాత్రం చాలా సంయమనంతోనే మాట్లాడుతున్నారు, నేను హైకమాండ్ అధినేత మాట కట్టుబడి ఉంటాను అని. కానీ అదే టైంలో లోకేష్ చంద్రబాబు గురించి మాట్లాడారు, కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు మాత్రం ఆయన ఎత్తలేదు. అసలేంటి ఆయన మాటల వెనక అంతరార్థం? చెప్తానండి. దానికి కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం వర్మ గారికి ఎందుకు ఉంటుందండి? ఆయన జనసేన అధ్యక్షుడు. అంటే ఒకప్పుడు మా ఇద్దరు అధినేతలు అని సంబోధించారు ఆయన వర్మ. ఉంటుందండి మొదట్లో, కానీ ఈరోజు డెసిషన్ ఎవరు తీసుకోవాలండి? మా పార్టీ తీసుకోవాలి. మా పార్టీ అంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు. మా పార్టీ తీసుకోవాలి డెసిషన్లో. కళ్యాణ్ గారిని ఎట్లా తీసుకొస్తామండి? తీసుకురాను. అది మా అంతరంగిక విషయం, దానికి కళ్యాణ్ గారికి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వర్మ గారు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాడు. ఆయన అక్కడ పిఠాపురంలో మంచి పట్టున్న వ్యక్తి. ఇప్పుడు మాకు 4 సీట్లు రావాలండి ఎమ్మెల్సీలు, 5లో 1 జనసేనకి ఇచ్చాం, 4 రావాలి. లాస్ట్ మినిట్లో బీజేపీ వాళ్ళు మాకు 1 కావాలన్నారు. ఆ సీటు ఒకవేళ ఉంటే వర్మ గారిదేనేమో, మాకు తెలియదు. అది మా 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 పెద్ద ఆయనకి మాత్రమే తెలుసు అది ఏ విషయం అనేది. అది ఏ విధంగా కన్విన్స్ చేశారు వర్మ గారిని అంటే, ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా, మాకు బాబు గారు ఏం చెప్తే అదే వేదం, ప్రజలు ఏం చెప్తే అది చేస్తాను అనేదే కదా ఆయన చెప్పింది. వర్మ గారికి సముచిత స్థానం డెఫినెట్గా ఇస్తుంది, పార్టీ కల్పిస్తుంది. ఆయన చాలా గొప్ప త్యాగం చేశారు. ఎందుకంటే 5 సంవత్సరాలు నేను 2 సంవత్సరాలు చూశానండి ఎంత కష్టపడ్డాడు వర్మ గారు పిఠాపురంలో. ఆయనకి మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎంత కష్టపడ్డాడో నేను చూశాను. అటువంటి వ్యక్తి ఈరోజు గ్యారంటీగా ఆయన సంయమనం కూడా నిన్న చూశాను నేను, చాలా పద్ధతిగా ఉంది. అసలు ఎక్కడా లేదు. బాబు గారు సముచిత స్థానం కల్పిస్తారు వర్మ గారికి, డెఫినెట్గా ఇది రాబోయే రోజుల్లో జరగబోతుంది. కానీ ఇప్పుడు చూస్తే వర్మ గారు పిఠాపురంలో ఉన్నారు. కాకపోతే నాదెండ్ల మనోహర్ ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ అడ్డా అంటూ కామెంట్ చేశారు ఆయన. మాకు డీలిమిటేషన్లో కొన్ని కొత్త సీట్లు రాబోతున్నాయండి, రైట్? కొన్ని సీట్లు అయితే రాబోతున్నాయి. ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేది అడ్డా అని అనటం అనేది వెరీ కామన్గా జరుగుతుంది రాజకీయాల్లో. అంటే ఆయన పిఠాపురం నుంచి మాత్రం కంప్లీట్గా ఇంకా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి కూటమి ప్రభుత్వం నుంచి ఆయనే పోటీ చేస్తారు అన్న కామెంట్లో ఆ తరహాలో కామెంట్ చేశారు. అది ఇప్పుడు మనోహర్ గారి వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండొచ్చండి, అది కూటమి అభిప్రాయం అయితే కాదు కదా. అందుకని ఆయన అభిప్రాయానికి ఆయనకే వదిలేద్దాం, దాని గురించి కామెంట్ చేసేదానికన్నా కూడా. కానీ రాబోయే రోజుల్లో రాజకీయంగా చాలా అవకాశాలు ఉంటాయి, చాలా రకాల మార్పులు ఉంటాయి. కాబట్టి ఓపికగా ఉన్న ప్రతి వాళ్ళకి మంచి జరుగుతుంది. వర్మ గారిని మాత్రం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గౌరవిస్తుంది. ఇటు వర్మ గారు పిఠాపురంలో ఉన్నారు, కానీ మాజీ ఎమ్మెల్యే దొరబాబుని, పెన్నెం దొరబాబుని ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చి ఇప్పుడు జనసేనలో చేర్చుకుంది. ఏంటి వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులు? అసలు ఏం జరగబోతోంది? ఇప్పటికే జనసేన వర్మ మధ్య, వాళ్ళిద్దరు అనుచరుల మధ్య, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా అక్కడ రాజకీయం ఉందన్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పెన్నెం దొరబాబుని జనసేనలో చేర్చుకున్నారు. ఇంకా గొడవలు జరిగే అవకాశం లేదా? వీళ్ళిద్దరి మధ్య ఎలా సమన్వయం కుదర్చబోతోంది అధిష్టానం? కూటమిలో పార్టీలు ఉన్నాయి కానీ వాళ్ళని డిక్టేట్ చేసే అధికారం మాకు లేదు. జనసేన అయినా బీజేపీ అయినా వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ పార్టీ, వాళ్ళ లీడర్షిప్, వాళ్ళ నాయకత్వం వాళ్ళకు ఉంది. జనసేనలో దొరబాబు జాయిన్ అవ్వాలి అనుకునేది ఆయన వ్యక్తిగతం, జాయిన్ చేసుకోవాలి అనేది జనసేన అభిప్రాయం. జనసేన చేసుకోవడానికి వాళ్ళ హక్కు, వాళ్ళ అధికారం. దాన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు వద్దంటుందండి? మేము మా నాయకుడిని మేము కాపాడుకోవాలి. ఆ దీంట్లో మేము వర్మ గారిని మేము గౌరవించుకుంటాం. ఇప్పుడు లోకేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ 9 నెలల పాలనలో? ఎందుకంటే ప్రభుత్వంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆరోపణ ఎందుకు ఉంటుంది? ఆరోపణ చేసే వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడు లాస్ట్ 1.5-2 ఇయర్స్లో. ఎంత అసలు ఆయన్ని అవమానించినట్టు ఎవరన్నా అవమానించారండి ఆంధ్రప్రదేశ్లో? అంత చదువుకున్న వ్యక్తి, ఎంత ఓపికగా ఎన్ని మాటలైనా ఎంతో సంయమనంగా ఉన్నాడా లేడా ఆయన? తర్వాత సంవత్సరం పైన పాదయాత్ర చేసి ప్రజల కష్టాల దగ్గర నుంచి తెలుసుకుని ప్రభుత్వం రావడంలో ఆయన పాత్ర ఎంత బలీయంగా ఉందో మీ అందరికీ తెలవదా? బాబుగారు ఎంత కష్టపడ్డారో, తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎంత కష్టపడ్డాము, మా కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో, అదేవిధంగా లోకేష్ గారి పాత్ర ఎంత గొప్ప పాత్ర ఉందండి గవర్నమెంట్ రావడంలో. ఎంత కష్టపడ్డాడు ఆయనకి. ఈరోజు డెఫినెట్గా ఆయనకి అధికారం ఉంది పార్టీ మీద. ఒక జనరల్ సెక్రటరీగా ఆయనకు అధికారం ఉంది. అధ్యక్షుడి స్థానం తర్వాత ఆయనదే స్థానం. ఆయనకు అధికారం ఉంది. ఆయన ప్రతి విషయంలోనూ పార్టీ పరంగా
గవర్నమెంట్ పరంగా ఆయన సీఎం గారికి సజెషన్లు ఇచ్చే అధికారం ఆయనకు ఉంది. అది కల్పించుకోవడము లేకపోతే ఆయన ఇది పెరిగిపోతాయి ఎన్ని తప్పుడు ఇన్ఫర్మేషన్స్ ఆయన పరిధిలో ఆయన చాలా బాగా పనిచేస్తున్నాడు. 1000 కోట్లు సేవ్ చేశాడు ఆయన విద్యాశాఖలో. విద్యాశాఖను ప్రక్షాళన చేస్తూ పూర్వం గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ని అన్నిటిని కరెక్ట్ చేస్తూ వాళ్ళు పెట్టిన బకాయిల్ని రిలీజ్ చేస్తూ ఎంతో పరిణితి సాధించిన వ్యక్తిలాగా ఐటీకి ఎంత అమెరికా వెళ్ళి కష్టపడ్డాడు తీసుకురావడానికి, దావోస్ వెళ్ళి కష్టపడ్డాడు, ఇన్ని కష్టపడ్డాడు. అంటే ఆయన చేసే పని ఆయన క్రమశిక్షణతో చేస్తున్నాడు. ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేస్తుంది, ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలన్నది ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని మెయిన్గా నిలబెట్టి ఇక్కడ పోటీ చేయాలని చూస్తుంది, ఏపీలో తను బలపడాలని చూస్తోంది. ఇప్పుడు అలా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి రాజకీయం చేస్తే టీడీపీకి థ్రెట్ అయ్యే అవకాశం ఉండదంటారా? ఇది కూడా కొంచెం ఊహాజనితమేనండి, మనకు తెలియదు. ఒక్కొక్క చోట వచ్చే న్యూస్ని బట్టి మీరు ఈ క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. ఇప్పుడు వేరే పార్టీలు ఏం చేస్తున్నాయి అనేది మా ఇంటర్నల్గా డిస్కస్ చేసుకునే పాయింట్, మేము బయట మాట్లాడకూడదు. అది మాకు బాబు గారు లోకేష్ గారు డెఫినెట్గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిసి దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా స్పందిస్తారు. ఈ రోజు వరకు ఇటువంటిది ఏది కూడా మేము అనుకోవట్లేదు. ఎందుకంటే కళ్యాణ్ గారు బాబు గారితో కలిసి ప్రతి అడుగు నడుస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు సెంట్రల్లో. మాకైతే ఏ విధమైంది కనపట్లేదండి. ఇది కొంత ఊహాజనితం ఉందేమో అని నా ఉద్దేశం. దీనికి నా దగ్గర ఆన్సర్ లేదు. చంద్రబాబు బీజేపీని గుడ్డిగా నమ్ముతున్నారనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ బీజేపీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు సోము వీర్రాజుకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఎందుకు? కేంద్రం పెద్దల నుంచి టీడీపీ అధిష్టానానికి ఒత్తిడి ఉందా, అందుకే ఎమ్మెల్సీ ఇచ్చిందా? ఇక్కడ ఒత్తిడి అనే దానికన్నా కూడా కూటమిలో ఉన్నప్పుడు ప్రతి పార్టీకి మనం గౌరవం ఇవ్వాలి, కానీ అందుకు తగ్గ సంఖ్యాబలం బీజేపీకి లేకపోయినా కానీ ఎమ్మెల్సీ ఇచ్చింది. మరి ఆ విధంగా జనసేన కూడా లేదు కదా. జనసేనకి ఆల్మోస్ట్ ఉన్నారు కదా, ఇంకో 2-3 తగ్గినట్టే కదా. కానీ మేము గౌరవం ఇవ్వాలి కదా. జనసేన బీజేపీ రెండింటికి గౌరవం ఇవ్వాలి కదా. రెండోది, ఇప్పుడు సారు వచ్చిన తర్వాత 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు గౌరవం ఇస్తున్నారు పెద్ద ఆయనకి. అలాగే మనం అడిగినవి చాలా వరకు వాళ్ళు చేస్తున్నారు. గబగబా క్విక్గా ఫైల్స్ మూవ్ చేస్తున్నారు. మరి మనకి వాళ్ళు సహాయం చేస్తున్నారు కదండి, అది కూడా మనం చూసుకోవాలి కదా. ఫైనాన్షియల్గా కూడా మనం స్ట్రెంగ్తన్ అవ్వాలిగా. బీజేపీ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి చేసి పెడుతుంది బాబు గారికి, చెయ్యండి అని. అంటే ఏ విధమైన పర్మిషన్స్ కానీ, ఫైనాన్స్ కానీ, డబ్బులు కానీ, గ్యారంటీలు కానీ ఎన్నో రకాలుగా సార్కి ఎన్నో రకాలుగా అది రాష్ట్రానికి ఉపయోగపడే పద్ధతే కదా. అది చేసినప్పుడు మేము 1 సీటు 6 సీటు మేము బీజేపీకి ఇవ్వాలి అని వాళ్ళు అడిగినప్పుడు గౌరవించాలిగా. అంటే గత 2014-2019 మధ్యకాలంలో కేంద్రాన్ని ఎదిరించినప్పుడు కొంతవరకు మనకు నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఇప్పుడు పూడ్చుకునేలాగా చంద్రబాబు సంయమనంగా వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం పెద్దలతో సంయమనంగా సఖ్యతగా ఉంటున్నారనుకోవచ్చు. అంటే దానికన్నా కూడా ఒకటండి, రాష్ట్రానికి నిధులు కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి తప్పితే మనంతా కూడా తీసుకుని అన్ని నిధులు తెచ్చుకునే శక్తి మన రాష్ట్రానికి లేదు. సో ఇక్కడ సంయమనం అనకన్నా కూడా మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, ఎన్డీఏ గవర్నమెంట్లో మా మినిస్టర్స్ పనిచేస్తున్నారు, అలాగే వాళ్ళ మినిస్టర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇది ఒక కూటమి, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్స్ 2 చోట్ల నడుస్తున్నప్పుడు గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మా అధినేతకి, మా తెలుగుదేశం పార్టీ, మా సీఎం గారికి వాళ్ళు వెళ్ళినప్పుడల్లా గౌరవం ఇచ్చి మనం అడిగిన దానికి చాలా వరకు చేసి పెడుతున్నారు. అటువంటిప్పుడు వాళ్ళు అడిగినవి మనం చెయ్యాలి కదా. స్టేట్ లెవెల్లో అది ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కదా మనకి. అదే జరుగుతుంది. వాళ్ళకి సంఖ్యాబలం అనేది అసలు ఇంకా మేము ఆలోచించకూడదండి. మేము పెద్దన్న పాత్రలో ఉన్నప్పుడు సంఖ్యాబలం కాదు, వాళ్ళ అవసరాలు కూడా తీర్చగలగాలి స్టేట్లో. అలాగే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రం అవసరాలు కూడా సెంట్రల్లో ఉన్న ఎన్డీఏ కూటమి తీర్చాలి. ఇప్పుడు మాజీ మంత్రి వివేక హత్య కేసు తీసుకుంటే కనుక ఏళ్ల తరబడి అలా కొనసాగుతూ వస్తూనే ఉంది. సునీత చాలా పోరాడుతూ ఉన్నారు. ఏంటి ఇప్పటి వరకు ఆ కేసులో నిందితులు అయినటువంటి వాళ్ళు చాలామంది ఇప్పటి వరకు 5-6 చనిపోయారు. దాని వెనక ఏమైనా కుట్ర జరిగిందంటూ ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏం జరగబోతోంది? వాళ్ళ మరణం సహజమేనా, వాళ్ళు ఏదైనా చేస్తున్నారా, ఏం జరుగుతుందంటారు? అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. 5వ మరణం మాత్రం సహజ మరణం కాదని పోలీసులే అంటున్నారు. దానికి సీఎం గారు కూడా అదే అన్నారు. పరిటాల రవి కేసులో కూడా ఇలాగే జరిగింది, సాక్షులందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోయారు అని. మీకు కూడా తెలుసు ఆ ఎపిసోడ్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోవడం ఇక్కడ కూడా. కానీ ఇక్కడ ఏంటంటే మనం కట్టుబడి ఉన్నామండి, ఆ ఆడబడుచు సునీతకి న్యాయం జరగాలి.
ఏం జరిగిందో. ఎందుకంటే ఎంత దుర్మార్గులైన మనుషులంటే, ఆయన ఇంట్లో ఆయన సొంత బాబాయి చచ్చిపోతే నారాసుర రక్త చరిత్ర అని సంబంధం లేని వ్యక్తికి అంటగట్టిన రోత పత్రిక, విషపు పత్రిక, విషబీజాలు నాటడం తప్పితే ఆ పత్రిక వేరే తెలీదు. జర్నలిజం అనే ముసుగులో ఇక దానికి కొన్ని పదాలు వాడకూడదు మనం. అటువంటి పనులు చేసే పత్రిక సాక్షి సంబంధం లేని విషయాలు అంటగట్టింది. అయినా సరే ఆ రోజు కూడా సమయంగానే ఉన్నాడు బాబు గారు. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని బాధ పెడుతూ ఆ అమ్మాయి భర్త నిరికించడానికి ప్రయత్నం చేశారు, ఎన్నో చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్మ అనేది ఎవ్వరిని వదలదు. తప్పు చేసిన ప్రతి వాడు శిక్షిస్తాం. ఈ వివేకానంద కేసులో ఎక్కడో ఒక చోట సరైన సాక్ష్యం దొరుకుతుంది. ఇప్పటికే ఇక దస్తగిరి ఒక్కడే ఉన్నాడు, అతన్ని డెఫినెట్గా గవర్నమెంట్ కాపాడుతుంది. ఈ విషయంలో మాత్రం దోషులు గ్యారంటీగా శిక్షింపబడతారు. అట్లాగే కోడికత్తు సీన్ విషయంలో కూడా చాలా దుర్మార్గం జరిగింది. ఒక దళితుడిని అంత బాధ పెట్టి అన్ని విధాలుగా చేయటం, ఈ రాజకీయ క్రీడలో అతన్ని పావు చేసి అతని జీవితాన్ని పాడు చేయటం, ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి. అట్లాగే మా కార్యకర్త చంద్రయ్యని, అసలు మా పార్టీకి ఉన్న గొప్పతనమే అది, కార్యకర్తల బలం. పీక మీద కత్తి పెడితే ఎవడైనా మాట చెప్తారండి. చెప్పను అన్నాడంటే ఎంత విల్ పవర్ ఉండాలండి ఆ వ్యక్తికి. నా కంఠం కోసిన తెలుగుదేశం పార్టీయే, నా జెండా తెలుగుదేశం, నా ఎజెండా తెలుగుదేశం పార్టీ అన్నాడంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం అయి ఉండాలి ఆ కార్యకర్తది. అందుకే భుజానికి పాడె మోసాడు మా నాయకుడు. అటువంటి వ్యక్తులు మా పార్టీలో ఉన్నారు. ఈ పార్టీని అట్లా తయారు చేశారు రామారావు గారు కానీ, బాబు గారు కానీ, రాబోయే తరాలకి లోకేష్ గారు కానీ. పార్టీ అంటే మాకు క్రమశిక్షణ, పార్టీ అంటే మాకు ఒక ఆలంబన, పార్టీ అధినాయకుడు అంటే మాకు ఒక వేదవాక్కు ఆయన మాట. ఇలాంటివి మా పార్టీలోనే ఉంటాయి. మరి వేరే పార్టీలో ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా బాబు గారి వెనకాల నిలబడి పనిచేసే వాళ్ళమే మేము. ఇక మీ పర్సనల్ విషయానికి వస్తే, అసలు మీ చైల్డ్హుడ్ ఎక్కడ ప్రారంభమైంది, ఏంటి, అసలు ఎక్కడ మీరు ఎన్ఆర్ఐగా ఎలా ఇప్పుడు సక్సెస్ అవ్వగలిగారు? మేము యాక్చువల్గా మాది కృష్ణా జిల్లా పసుమర్ అండి. అక్కడి నుంచి మా ఫాదర్ ఖమ్మం వెళ్ళారు, కానీ నేనంతా గుంటూరు, విజయవాడ ఇక్కడ చదువుకున్నాను. చదువుకున్న తర్వాత నేను ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఉద్యోగం చేసుకున్న తర్వాత కంపెనీలు స్టార్ట్ చేసాం. ఐటీ కంపెనీలు అట్లా పెరుగుతూ వచ్చాం. కంపెనీలు దాని మీద వర్క్ చేసుకుని కంపెనీలు చేసుకుంటా డెవలప్ అయ్యాం. డెవలప్ అయిపోయిన తర్వాత ఏముంది, ఇంకా ఫ్యామిలీ, మా పిల్లలు అక్కడ చదువుతున్నారు. నేనేంటంటే బాబు గారితో నాకు ఉండాలి, బాబు గారితో పని చేయాలని నా కోరిక. చంద్రబాబుతో లోకేష్తో మీకు ఎంత క్లోజ్ బాండింగ్ ఎలా బాబు గారు అండి, ఆయనతో ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ రెండోసారి కలవాలనే ఒక తృష్ణ మనలో ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నా, అదొక టెక్నాలజీ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఒక చెప్పే విధానం కానీ, అదొక ఎన్సైక్లోపీడియా. ఎంత నేర్చుకున్నా దాన్ని ఇంకా నేర్చుకోవడానికి ఉంటూనే ఉంటుంది. చంద్రబాబు అనే ఎన్సైక్లోపీడియాలో ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాలి. ఆ తపనలోంచి పుట్టిందే నాకున్న కోరిక. లోకేష్ గారిని నేను చాలా దగ్గర నుంచి పాదయాత్రలో చూసినాక నేను అనుకున్నా, మాకు డెఫినెట్గా ఇంకో సిబిఎన్ దొరికాడు, మా పార్టీకి కానీ ఈ రాష్ట్రానికి కానీ. అటువంటి పట్టుదల, క్రమశిక్షణ ఉన్న వ్యక్తి లోకేష్. ఆయనలో ఆ లక్షణాలు చూశాను నేను. ఇప్పుడు బయట ఉన్నాడు, గోల్డెన్ స్పూను, ఆయనకి ఏం తక్కువ అండి? ఎందుకు ఈ వేళ్లల్లో ఆయన గురించి మాట్లాడిన వాళ్ళల్లో నేను అనకూడదు కానీ కొన్ని పదాలు, వీళ్ళల్లో ఆయన చదివిన చదువుకి ఉన్న వాల్యూ తెలుసా అసలు వీళ్ళకి? ఒక మనిషిని మాట్లాడేటప్పుడు, అతని వ్యక్తిత్వాన్ని కించపరిచేటప్పుడు మీరు అసలు దానికి మీకు ఆ క్యాలిబర్ ఉందా, మీ వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వంతో సరిపోతుందా అని ఆలోచించే మనస్తత్వం మీకుందా? అతను చదివి విజ్ఞానం పెంచుకుని కార్యకర్తలాగా పార్టీలో పనిచేసి వచ్చి మెయిన్ స్ట్రీము తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన రాగానే రావచ్చే, ఒక స్టాలిన్ కొడుకులాగా మినిస్టర్ అయిపోవాలి, ఇట్లా వచ్చి డైరెక్ట్గా మినిస్టర్ కాదు. ఆయన పార్టీలో పనిచేశాడు, పనిచేసిన తర్వాత ఆయన వచ్చాడు. ఉంటుంది ప్రతి వాళ్ళకి, మీరన్న ప్రతి మాటకి టిట్ ఫర్ టాట్ ఉంటుంది. మీరు మాట్లాడిన ప్రతి ఆడవాళ్ళను అవమానించారు, పిల్లలను అవమానించారు,
భువనేశ్వర్ గారిని. ముఖ్యంగా కొడాలి నాని, ఇప్పుడు రోజా, అసలు వాళ్ళిద్దరూ ఎలాంటి చర్యలు? ఏం మాట్లాడతారండి మీరు? మాట్లాడిన మాటలు మీరు ఒక్కసారి రిమైండ్ చేసి చూసుకోండి. మీకు పిల్లలు లేరా? మీ ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? ఎంత తప్పు మాటలు మాట్లాడారు మీరందరూ. అంటే వాడు స్క్రిప్ట్ ఇస్తే మీరు మాట్లాడతారు. స్క్రిప్ట్ ఇచ్చినవాడు అశుద్ధం తింటాడు, మీరు తింటారా? వాడు ఒక ఎదవ, మీరు ఎదవలు అవుతారా? మీ విజ్ఞానం ఏమైంది? మీ చదువులు ఏమైంది? అంటే ఏది పడితే అది రాసిస్తే చదివేస్తారా? అంటే పదవి కోసం అంత కక్కుర్తా మీకు? ఒక మనుషుల్ని మీరంత తక్కువగా చేసి మాట్లాడే హక్కు మీకు ఎవడిచ్చాడు? రాజకీయాల్లో ఒక హుందాతనం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఏమంటే రాజశేఖర రెడ్డి గారు నిండు అసెంబ్లీలో బాబు గారి గురించి ఒక మాట నోరు జారి రెండో రోజు వచ్చి సారీ చెప్పాడని మీరు చూసారో లేదో? తప్పు జరిగింది, నా నోటి నుంచి రాకూడని మాట వచ్చింది, బాబు నన్ను క్షమించు అని అడిగాడంటే రాజకీయం, అది పద్ధతి. నువ్వు వెకిలి నవ్వులతో బాబు గారిని అవమానిస్తుంటే మానసిక రోగులు అంటారు. మీ బతుకెంత, మీ ఇదెంత? ఆయన కాలి గోటికి సరిపోని వ్యక్తిత్వాలు మీ. ఆయన మానసిక రోగు అంటారా మీరు? ఒక్క సరైన ప్రాజెక్ట్ తీసుకొచ్చారా మీరు? ఒక్క సరైన స్ట్రాటజీ అమలు చేయగలుగుతారా రాష్ట్రం గురించి? అహర్నిశలు రాష్ట్రం గురించి, అహర్నిశలు ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచించే వ్యక్తిత్వం ఆయన సొంతం. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఆయన జగన్ బెయిల్ మీదే ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది టీడీపీ. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు మరి? ఆ కేసుల విషయంలో ఇప్పుడు ఎలాంటి కార్యక్రమం కూడా జరగట్లేదు. ఇప్పుడు ఏం జరగబోతుంది? జరగట్లేదు అనేది తప్పండి. ఈడీ దాని పని చేసుకుంటుందండి. కాకపోతే మీకు గవర్నమెంట్లో కేసులు అనేవి స్లోగా నడుస్తాయి ప్రతిదీ కూడా. ఇప్పుడు సీఎం చేశాడండి, మధుకోడాకి పడలేదా శిక్ష? లాలూ ప్రసాద్ యాదవ్కి పడలేదా? ఈయన ఏమన్నా పైనుంచి దిగొచ్చాడా? ఈయనకే పడుతుంది శిక్ష. ఈడీ ప్రాసెస్ అనేది ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది. మళ్ళీ కోర్టులు దానికి పర్మిషన్స్ ఇవ్వాలి. అంతా ఒక పద్ధతి ప్రకారం వెళ్తుందండి. దాన్ని మనం తొందర చేయలేం. ఇవాళ అయిపోవాలి, రేపు అయిపోవాలంటే అవ్వమండి. ఏది అవ్వదు అసలు. సిస్టమ్ అలా ఉండదండి, ఏ కంట్రీలో ఉండదు. అది ఓన్లీ నియంత్రణలో ఉంటుంది. వాళ్ళు వెళ్ళి రేపు పొద్దు నుంచి లోపలేయండి అని. అలా చేయలేము మనం. మన ప్రజాస్వామ్యంలో ఉన్న పద్ధతి ప్రకారమే నడవాలి, పద్ధతి ప్రకారం వెళ్ళాలి. రేపొద్దున మేము జనాల్లోకి వెళ్ళినప్పుడు జనాలకి మేము ఆన్సర్ చేయాలి కదా. వాడు చేసిన తప్పే మేము చేస్తే మాకు వాళ్ళకి తేడా ఏంటండి? ఇప్పుడు మేము ప్రజలకి దేవతల్లాగా కనపడ్డాం, వాళ్ళు రాక్షసుల్లాగా కనపడ్డారు. వాళ్ళ పని మేము చేస్తే మిమ్మల్ని రాక్షసుల్లాగా చూస్తారుగా. ఆ పని మేము చేయకూడదు కదా. మేము పద్ధతి ప్రకారం వెళ్ళాలి. మా పార్టీ అధినేత సీఎం గారు ఒక పద్ధతి ప్రకారం ఇలాగ వెళ్దామని డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ప్రకారం వెళ్ళాలి. కానీ మా కార్యకర్తల్లో కూడా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు కాబట్టి కొంత అన్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకుంటారు. బాబు గారు అందుకే ప్రతిసారి చెప్తున్నారు కూడా, ప్రతి అవకాశం ఉన్నప్పుడల్లా తొందరపడమాకండి, ప్రతి జరుగుతుందని చెప్పడానికి కారణం అదే. జోన్ 2 టీడీపీ కోఆర్డినేటర్గా ఉన్నారు కదా మీరు. ఇప్పుడు కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి. ఈ 3 పార్టీల మధ్య ఎలా సమన్వయం కుదురుస్తూ, ఎలా సఖ్యతగా కలిసిమెలిసి నడిచేలా మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఏం చేయబోతున్నారు? మాకు ఒక కమిటీని ఫామ్ చేశారండి. పర్టికులర్గా మా గోదావరి జిల్లాలోనే కొంచెం ఇబ్బంది ఎక్కువ, ఎందుకంటే జనసేనకి ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ మా దగ్గరే. తర్వాత అందుకే ఒక కమిటీ ఫామ్ అయిందండి. ఒక కమిటీ ఫామ్ అయ్యి జనసేన నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కడన్నా ఏదైనా చిన్న విషయం ఏదైనా పాపప్ అయితే కమిటీ డిస్కస్ చేస్తుంది దాని గురించి. ఆ కమిటీలో డిస్కస్ చేసుకున్న తర్వాత దాన్ని కళ్యాణ్ గారికి, బాబు గారికి ఇద్దరికీ చెప్తారు. చెప్పిన తర్వాత డెసిషన్ ఎలా ఉంటుందో దాన్ని మనం కింద నాయకులకు చెప్తాం. అట్లా ఒక సమన్వయం ప్రకారం వెళ్తున్నాం. ఎక్కడ తొందరపాటు లేదు. మేము ఎక్కడా కూడా మేము పెద్దన్నలాగా ఉండాలి అని సంయమనంగానే మేము వాళ్ళు కలిసి వెళ్తున్నాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, సరి చేస్తున్నాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి పదే నెక్స్ట్ అధికారంలోకి రాబోయేది మేమే, మీ అంతు చూస్తామంటూ అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా మనం చాలాసార్లు చూసాం. ఏంటి ఆయన ధీమా ఉంది? ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? నెక్స్ట్ 2029 టార్గెట్గా మీరు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? 175 సీట్లు వస్తాయని ప్రగల్భాలు బలికిన ఉత్తర కుమారుడు అండి ఎక్స్ సీఎం. ఆయన గురించి మనం మాట్లాడడం అనవసరం. నువ్వు ప్రజల్లోకి రావు. నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు పరదాలు కట్టుకు తిరిగావు. పైన తిరుగుతుంటే కింద నీకు పోలీస్ ఫోర్స్ కావాలి, పైన హెలికాప్టర్లు వెళ్తుంటే. నువ్వు అసెంబ్లీ జరిగితే 4000 మంది పోలీసుల్ని కాపలాగాయాలంటే నువ్వు ఎంత భయస్తుడువో నీకే అర్థం కావట్లేదు. ఈరోజు 525 మంది.
దేశంలోనే పేరుగాంచిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూర్చుంటే బయట 520 మంది. నీకు అసలు పేరు ప్రఖ్యాతులు కాదు, నువ్వు చాలా కేసుల్లో దోషిగా ఉన్నావు, A1 A2 ప్లేస్లో ఉన్న వ్యక్తివి. నీకు 5,000 మంది కాపలా గాయాలా నువ్వు అసెంబ్లీకి వస్తుంటే? రోడ్లు మూసేస్తావా? నీ రాచరికం నువ్వు ఇల్లు కట్టుకుంటే ఆ రోడ్డు మూసేస్తావా? అంటే నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాం. 175కు 175 అన్న ఏకైక వ్యక్తిని నేను ఎక్కడే ఎక్కడ చూడలేను నేను. వస్తాయి అని చెప్పాడు, ప్రగల్భాలు పలికాడు, ఉత్తర కుమారుడు వాగ్దానాలు చేశాడు వీళ్ళందరూ పార్టీ నాయకులు. పోయింది. మళ్ళీ గవర్నమెంట్ పోయి నీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా వద్దురా బాబు అని చెప్పి పక్కన కూర్చోబెడితే, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఇస్తాను, నాకు చాక్లెట్ ఇవ్వలేదని ఏడ్చే చిన్నపిల్లోడి మనస్తత్వం లాగా బిహేవ్ చేస్తున్నాం. అది అయ్యన్న పాత్రుడి గారి రాజ్యాంగం కాదు, చంద్రబాబు గారి రాజ్యాంగం కాదు. అది భారత రాజ్యాంగం ప్రకారం 10% ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. నీకు లేదు 11 మంది. నువ్వే కదా ఆ రోజు నిండు సభలో బాబు గారిని అన్నావు, 18 కన్నా తక్కువ నేను తీసుకున్నాను అంటే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అన్నావు. మరి ఏమైపోయింది ఆ రోజు నీ విజ్ఞత? మాట్లాడేటప్పుడు తిరిగి నీకే కొట్టింది కదా వచ్చి. మాట్లాడేటప్పుడు మన నోరు మన కంట్రోల్లో ఉండాలిగా, అదుపు ఉండాలిగా. ఏది పడితే అది మాట్లాడడం నీ ఇష్టం అనుకున్నావా? నువ్వు నీ ఇష్టం. అదే పగటి కళ్ళల్లో ఉండమనండి, ఎవ్వరు వద్దని లేదు. ఆయన ఇష్టం, ఆయన జీవితం. అదే పగటి కళ్ళగా అనమనండి. కూటమి ప్రభుత్వం మంచి పాలన చేస్తుంది. మళ్ళీ 29లో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. ఇది మా నమ్మకం, మా నాయకుల మీద మాకు నమ్మకం. ఈ 9 నెలల పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే మీ నాయకుడు సర్వేల మీద సర్వేలు చేయించుకుంటూ ఉంటారు కదా, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, మంత్రుల పనితీరు ఎలా ఉంది, ఈ సర్వేల్లో ఏమని ప్రజలు ఎలాంటి అభిప్రాయం వెలుబుచ్చారు? ఇప్పుడు మేము ఒక ఎమ్మెల్యే గురించో లేకపోతే ఒక దేని గురించి అయినా సర్వే చేస్తున్నారంటే అది ప్రజల నుంచి వచ్చిన సర్వేనే కదండి. మా బాబు గారికి ఏం జరుగుతుందనేది తెలుసు కదా. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారు, గవర్నమెంట్ గురించి ఏమనుకుంటున్నారు, పథకాల గురించి ఏమనుకుంటున్నారు, మన పాలన ఎలా ఉంటుంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి కదా మా సర్వేల్లో. సార్ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అది ప్రతి సర్వే అనేది రకరకాల సర్వేలు ఆయన దగ్గరకు వస్తుంటాయి కదా. సో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మా అధినేతకు తెలుసు, సీఎం గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. సో దాని గురించి ఎక్కడో పేపర్లలోనూ ఎక్కడో వాటికి ప్రాముఖ్యత లేని కొన్ని వెబ్సైట్లోనే వచ్చే న్యూస్ని మేము ప్రామాణికంగా తీసుకోలేము. సర్వేల రూపంలో ఏం జరుగుతుంది గ్రౌండ్లో అనేది బాబు గారి దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకొకటి, మీ పార్టీలో వాయిస్ వినిపించే అయ్యన్నను అలాగే రఘురామకృష్ణంరాజును స్పీకర్ పదవులు, డిప్యూటీ స్పీకర్ పదవులు ఇచ్చి వాళ్ళని కట్టడి చేశారనుకోవచ్చా? ఏమంటే అయ్యన్న పాత్రుడు గారు మా పార్టీ వెరీ సీనియర్ లీడర్, చాలా యంగ్ ఏజ్లో మినిస్టర్ అయిన వ్యక్తి. ఆయన ఎంత ఇబ్బంది చేశారో మీకు తెలుసు. ఇల్లు పరారీ గోడ కోలబెట్టి ఆయన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చాలా అసలు ఆయన ఇబ్బంది పెట్టారు. చాలా ఈ వయసులో ఆయన ఇబ్బంది పడ్డాడు. ఆయనకి స్పీకర్ పదవి అనేది, ఆయనకి మినిస్టర్ ఇవ్వలేకపోయాం కాబట్టి స్పీకర్ పదవి అనేది సముచిత గౌరవం ఆయనకి, అయ్యన్న గారికి. రఘు గారు వాళ్ళ ఓన్ ఎంపీ అయ్యుండి ఆయన ఎన్నో చిత్రహింసలు అనుభవించాడు. ఇప్పుడు నేను మనిషినేనండి, నాకు కోపతాపాలు ఉంటాయి. కాకపోతే ఒక గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక గవర్నమెంట్ పదవిలో ఉన్నప్పుడు పదవి మనకిచ్చిన అధికారాలను అతిక్రమించకుండా పదవి చేసుకోవాలి మనం. రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన తర్వాత నిన్ను అవమానించి, నిన్ను క్షోభకు గురి చేసి, నిన్ను పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు చేసిన వ్యక్తిని ముందు నిల్చుని అధ్యక్ష నాకు కొంత సమయం ఇవ్వమంటాం, ఆయన గౌరవం ఇచ్చాం మేము. ఇప్పుడు మీరు ఒక ఎన్ఆర్ఐగా ఉన్నారు కాబట్టి మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను అండి. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు ట్రంప్ సర్కారు ఏర్పడింది. ఆయన రూల్స్ మాత్రం చాలా కఠినంగానే ఉన్నాయంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది పిల్లలు కానీ ఉద్యోగాల కోసం కానీ చాలామంది వెళ్ళారు. ఆయన రూల్స్తో ఇబ్బందులు పడుతున్నట్టుగా మనం చాలాసార్లు చూస్తున్నాం. ఇప్పుడు ఏంటి, తెలుగు పిల్లలకు కానివ్వండి, ఉద్యోగాలు చేసుకోవాలనుకునే వాళ్ళు కానివ్వండి, అమెరికా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఒక ఎన్ఆర్ఐగా? ఏమండి, నేను ఒక విషయం చెప్తానండి. ఇదివరకటి అంత ఆపర్చునిటీస్ అయితే ప్రస్తుతం అమెరికాలో తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే టెక్నాలజీలో కొంత షిఫ్ట్ వస్తుంది. ఓల్డ్ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. క్లయింట్స్ కొంచెం టైం తీసుకుని ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు, వస్తాయి, జాబులు రాకుండా ఉండదండి. ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. డెఫినెట్గా మళ్ళీ అమెరికా రీబౌన్స్, జాబులు వస్తాయి, అందరికీ బాగుంటుంది. కానీ ఇప్పుడు కొంత కష్టంగా ఉంది. ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కొంత టైట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అమెరికా ఫస్ట్ అనే ఒక నినాదం తీసుకుని వచ్చారు. వాళ్ళు ఎక్కడైనా సరే ఆ ఫస్ట్ అన్నప్పుడు రాష్ట్రాలు, దేశాల్లో
మనం కొంత చేంజ్ కనపడుతుంది, విడిపోటాలు కనపడినాయి మనకి. ఇవన్నీ మనం చూసాం, మన హిస్టరీలోనే ఉంది. ఆయన అమెరికా ఫస్ట్ అన్నప్పుడు అమెరికన్ పీపుల్కి ఆయన ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కంట్రోల్ చేయటం, కొత్త రేపొద్దున వీసాలను కంట్రోల్ చేయడం, ఇవన్నీ చేయాలి. కానీ అక్కడ ఇంకో చిన్న ప్రాబ్లం ఉంది, ఆయన అది కూడా దృష్టిలో పెట్టుకుంటాడు. యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు ఎక్కువ మంది అమెరికన్ విద్యార్థులు కాదు, బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు, పర్టికులర్గా ఏషియన్స్, ఇండియన్స్, చైనీస్, జాపనీస్, ఫిలిపీన్స్, వీళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు అక్కడికి చదువుకోవడానికి. మరి వీళ్ళని కట్టడి చేసి ఈ వీసాలు కట్టడి చేయడం వల్ల మరి యూనివర్సిటీ గ్రాంట్స్ ఎలా ఇస్తాడు అనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళ ఫీజులు వాళ్ళ గ్రాంట్లకు వెళ్తుంటాయి, అది వెరీ ఇంపార్టెంట్. మరి దాన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం వరకైతే ఆ ఏరియాని టచ్ చేయాలి ఆయన. బట్ ఓవరాల్గా సిచ్యువేషన్ అయితే సాఫ్ట్ రిసెషన్ ఇన్ ఐటీలో ఉందండి. మనం ఐటీ పీపుల్ ఎక్కువ, సాఫ్ట్ రిసెషన్ ఉందంటే జాబులు రావట్లేదు, ఓపీటీ వాళ్ళకి జాబులు కష్టంగా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. బట్ ఇదంతా మారిపోతుంది, మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అమెరికా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. డెఫినెట్లీ థింగ్స్ విల్ బి మచ్ 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 బెటర్ ఇన్ కమింగ్ డేస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. టైం మా కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది రవికుమార్ మందలపు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్